హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 10th క్లాస్ అగ్రికల్చర్ లెసన్లో 8 మార్క్స్ చెప్పబోతున్నాను. అయితే నేను ఏ ప్లాన్ మీద వెళ్తున్నానో తెలియాలంటే ముందు డిస్క్రిప్షన్లో మీకు 10th క్లాస్ మొత్తం సోషల్ ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టెక్నిక్ మొత్తం చెప్తూ ఒక వీడియో చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు ప్లాన్ అంటే క్లియర్గా ఉంటుంది. సో అదే ప్లాన్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ 1 మార్క్స్ మొత్తం, 2 మార్క్స్ మొత్తం, 4 మార్క్స్ మొత్తం 8 మార్క్స్ అండ్ ఆల్సో స్లోగాన్స్, మైండ్ మ్యాపింగ్స్ అండ్ పిక్చర్స్ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనం వీడియోలో చేయబోతున్నాం. సో మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి. వితిన్ వారానికి డైలీ ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు జాగ్రఫీ ఈ లెసన్ అగ్రికల్చర్ అనే లెసన్ చూసుకుంటే మీకు 8 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. ఓన్లీ 8 మార్క్స్ వస్తుంది. అండ్ అదే లెసన్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం 8 మార్క్స్ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే SCRT ప్లాన్ కూడా చూడొచ్చు. సేమ్ బోర్డ్ మోడల్ పేపర్లో కూడా అదే విధంగా వచ్చింది కొత్త ప్లాన్. సో దాని ప్రకారం మీరు కంటిన్యూ చేయండి. సో దీనికి తగ్గట్టుగా ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఈ లెసన్లో మొత్తం 8 మార్క్స్ 3 ఉన్నాయి. సో 3 అంటే టెక్స్ట్ బుక్ వెనకాల 8 మార్క్స్ ఉన్నాయి. 3 ఒకటి కూడా వదలకుండా మనం చెప్పబోతున్నాం. అండ్ దాంతోపాటుగా SCRT మెటీరియల్ కూడా సేమ్ మనం మొత్తం అందులో ఉన్న 3 అవుట్ ఆఫ్ 3 కంప్లీట్ చేయబోతున్నాం. అయితే దీంట్లో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సజెస్ట్ ద ఇనిషియేటివ్ టు బి టేకెన్ బై గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ద ఇంక్రీజ్ ఇన్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. అదొకటి. దాని తర్వాత డిస్క్రైబ్ ద జాగ్రఫికల్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ రైస్. అంటే రైస్ని మనం పండించడానికి జాగ్రఫికల్ కండిషన్స్ ఏమేమి ఉండాలి. మీరు ఆల్రెడీ లెసన్ అంటే అందులో 8 పాయింట్స్ రాయాలి. సో దీనికి 8 పాయింట్స్. అండ్ ఆల్సో సజెస్ట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెంచడానికి గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి. సో దీనికి కూడా మనం 8 పాయింట్స్ రాయబోతున్నాం. అండ్ దాని తర్వాత డిస్క్రైబ్స్ ఎనీ 4 ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా 4 ఫీచర్స్ మనం ఇక్కడ ఉన్న టాపిక్లో మనం మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనం ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ 8 మార్క్స్ కింద రాబోతుంది. సో బోర్డు మోడల్ పేపర్ అండ్ మీకు కావాలంటే SCRT చూసినా కూడా మీకు ఈ విషయం అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అది కూడా మనం ఇప్పుడు ఫాలో అయ్యే కీవర్డ్స్ తోటి. సో ఒకసారి తెలియని వాళ్ళు చూడండి, ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ప్రతి పాయింట్కి వచ్చి ఒక కీవర్డ్ మనం పెట్టుకుంటాం. ఆ కీవర్డ్కి తగ్గట్టుగా ఆ కీవర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే 8 కీవర్డ్స్ అండ్ 8 పాయింట్స్. ఈ కీవర్డ్స్ చూస్తే పబ్లిక్లో 8 పాయింట్స్ మనకి ఖచ్చితంగా వచ్చేయాలి. దీనికి సంబంధించిన నోట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అండ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఈ నోట్స్ ఉంటుంది. అండ్ సజెస్ట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై, ఇప్పుడు దీని గురించి చేసుకున్నాం. గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెంచడానికి, అంటే ఏదైనా పంట పండించామంటే ఎక్కువ పంట పండడానికి మనం తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఫస్ట్ పాయింట్లో చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్స్. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్. గ్రీన్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ అనేవి దీంట్లో కీవర్డ్స్. అండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటంటే, ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత నుంచి పంటలు పండించడంలో, అంటే ఏదైతే పంట ఉంటుందో దానికి ఉత్పత్తి పెరగడం వచ్చింది. మేలు రకమైన విత్తనాలు, అంటే కొన్ని విత్తనాలు ఎక్కువ పంటనిస్తాయి, ఎక్కువ దిగుబడినిస్తాయి. ఇవన్నీ ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణం MS స్వామినాథన్ అనే సైంటిస్ట్. ఆయన వల్ల ఈరోజు ఇండియా మొత్తం అందరికీ ఫుడ్ అనేది అందుతుంది. అండ్ ఆపరేషన్ ఫ్లడ్, సో రకరకాల వ్యవసాయంలో రకరకాల ఇబ్బందులన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ వచ్చినాయి. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ చేసిన వాటిలో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్ అయితే గ్రీన్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్. అండ్ సెకండ్ దాంట్లోకి వెళ్దాం, ప్రమోషన్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్, HYV అంటే ఏంటి, హై ఈల్డింగ్ వెరైటీస్. అంటే ఏంటో చూద్దాం. అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, అంటే ఎక్కువ ఉత్పత్తినిచ్చే సీడ్స్. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఎక్కువ ఉత్పత్తినిస్తాయి అన్నమాట. కొన్ని సీడ్స్ని ఉపయోగించి ఎక్కువ పంట వస్తుంది. అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనే దాని మీద కూడా, అంటే మనకి ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా కెమికల్స్, అవి వేసుకుంటే ఎక్కువ పంట దిగుబడి వస్తాయి. ఏమన్నా పంటకి ఏమన్నా రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు అవి కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పెస్టిసైడ్స్ కూడా, ఫెర్టిలైజర్స్ భూమికి బలాన్ని ఇస్తాయి. అండ్ పెస్టిసైడ్స్ క్రిమి కీటకాలను వాటిని చంపేస్తాయి. సో నెక్స్ట్ దాంట్లో కీవర్డ్స్ చూడండి, హై ఈల్డింగ్ వెరైటీ, HYV అని గుర్తుపెట్టుకోండి, హై ఈల్డింగ్ వెరైటీ. అండ్ దాని తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇవి మీకు గుర్తొస్తాయి. ఒకటి గుర్తొస్తే ఇంకోటి గుర్తొచ్చేస్తుంది. గ్రీన్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ తర్వాత ఇది. దాని తర్వాత థర్డ్ పాయింట్, ప్రమోషన్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ అదర్ ఇరిగేషన్ టెక్నిక్స్. సో థర్డ్ దాంట్లో కీవర్డ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే మనకి కొన్ని చోట్ల వాటర్ అనేది సరిగ్గా సప్లై అవ్వదు. అలాగే వాటర్ సప్లై అవ్వని ఏరియాలో వాటర్ పంప్స్ ద్వారా, ట్యూబ్స్ ద్వారా, ఎక్కడైతే ప్లాంట్ యొక్క వేర్లు ఉంటాయో ఆ రూట్స్ కరెక్ట్గా ఆ రూట్ దగ్గరే వెళ్ళి వాటర్ డ్రాప్ బై డ్రాప్ తక్కువ అసలు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పడితే అప్పుడు సాయిల్ అంతా, నేలంతటికి వాటర్ స్ప్రెడ్ చేయని అవసరం లేదు. ఎక్కడైతే వేరుందో అక్కడికే వెళ్తుంది. సో దానివల్ల ఎక్కువ వాటర్ వేస్టేజ్ అవ్వదు, వాటర్ సేవ్ అవుతుంది.
పంట కూడా బాగా పండుతుంది. ప్రమోషన్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ అదర్ ఇరిగేషన్ టెక్నిక్స్. ఈ టెక్నిక్ ఉపయోగించి కొండల్లో కానీ ఎత్తుగా ఉన్న హై ఎలివేషన్ అంటే వాటర్ రేట్ ఉంటే ఇక్కడ పాపం ఎత్తు ప్రదేశాల్లో అంతలాగా వాటర్ లభించదు, మెట్ట ప్రాంతాల్లో అలాంటి చోట్ల కూడా డ్రిప్ ఇరిగేషన్ వల్ల వాటర్ అనేది వెళ్తుంది. అండ్ ఫ్రీ పవర్ సప్లై టు ద అగ్రికల్చర్ పంప్ సెట్స్. అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏదైతే ఉంటాయో ఆ పంప్ సెట్స్కి పవర్ సప్లై అనేది లభించాలి. ఫ్రీ పవర్ సప్లై అనేది గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు చూస్తూ ఉంటేనే మనకి వ్యవసాయానికి సంబంధించి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటారు, కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో ఇస్తూ ఉంటారు. సో ఆ ఫ్రీ పవర్ సప్లై వల్ల ఏమవుతుంది, ఇండియన్ గవర్నమెంట్ అది చేస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడానికి అవుతుంది. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ల్యాండ్కి సంబంధించిన రిఫార్మ్స్ కూడా గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ల్యాండ్ పొల్యూషన్, సాయిల్ ఎరోషన్ అవ్వకుండా, నేల కొట్టుకోకపోకుండా దాన్ని ఎలాగైతే ప్రొటెక్ట్ చేయాలో దానికి తగ్గట్టు అన్ని చేస్తుంది. సో అలా చేయడం కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ లైక్ సబ్సిడీస్, ఇన్సూరెన్స్ అగైన్స్ ద క్రాప్ ఫెయిల్యూర్స్. ఫైనాన్షియల్ అసిస్టెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ మధ్యన కిసాన్కి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, దానికి తగ్గట్టు రైతులకి డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే ఎలాగంటే సబ్సిడీస్ ఇస్తున్నారు, ఏదైనా విత్తనాలు కొనుక్కున్నా, ఎరువులు కొనుక్కున్నా చాలా వాటికి సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ అగైన్స్ ద క్రాప్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా తుఫాన్ల వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు కానీ వచ్చి ఇక్కడ క్రాప్ అనేది ఫెయిల్యూర్ అయిపోతే అప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మినిమం నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. మీరు టీవీలో న్యూస్లో అది చూస్తూ ఉంటారు. సో ఇది కూడా గవర్నమెంట్ నుంచి జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ నెక్స్ట్ పాయింట్ చూడండి, గవర్నమెంట్ అనౌన్సెస్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పి అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ద సెలెక్టెడ్ క్రాప్స్ ఎవ్రీ ఇయర్. గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడుతుంది ఎంఎస్పి ప్రతి ఇయర్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే కొన్ని పంటలు పండిస్తూ ఉంటారు. సో పంటకి జనరల్గా బయట మార్కెట్లో రేట్ లేదనుకుందాం. సో రైతు ఏమవుతాడంటే నష్టపోతాడు. దానికి ఒక నార్మల్గా అయితే ఇక్కడ 600 అలాగే దానికి డిమాండ్ ఉన్నదంటే అప్పుడు రైతుని ఆదుకోవడానికి, రైతుకి పెట్టుబడి ఒకవేళ 1000 రూపాయలు అయితే కనీసం రైతుని ఆదుకోవడానికి ఇక్కడ 1000 రూపాయలు గవర్నమెంట్ కొనడం జరుగుతుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. తీవ్రంగా నష్టపోకుండా రైతుని ఆదుకోవడానికి. అలా కాకుండా మరీ 200కి 300కి కొనుక్కుంటే రైతు నష్టపోతాడు, 1000 రూపాయలు పెట్టిన రైతు నష్టపోతాడు. కాబట్టి ఆ విధంగా ఎంఎస్పి అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫర్ సెలెక్టెడ్ క్రాప్స్ ఎవ్రీ ఇయర్, కొన్ని పంటలకి. అండ్ గవర్నమెంట్ నెక్స్ట్ పాయింట్ చూడండి, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లైక్స్ ICAR అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. రీసెర్చ్ ఎందుకు జరుగుతుందంటే కొత్త పంటలు లేదంటే భూములకి వచ్చే ఈ పంటకు వచ్చే తెగుళ్ళు ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి ఎలా అరికట్టాలి, లేదంటే హై ఈల్డింగ్ ఎక్కువ పంట ఉత్పత్తి ఎలా కావాలి. సో ఇలాంటివన్నీ చేపట్టడానికి గవర్నమెంట్ అనేది రీసెర్చ్ అది చేస్తూ ఉంటుంది. ఆ పరిశోధనలు పరిశీలించగానే స్టార్టింగ్లో మనం చెప్పుకున్న గ్రీన్ రెవల్యూషన్. ఒకసారి కీ పాయింట్స్ అన్ని చూడండి, ఇది 8 మార్క్స్ క్వశ్చన్, 8 కీవర్డ్స్ వస్తే మీకు మొత్తం క్వశ్చన్ అంతా వచ్చేయాలి. సో 8 కీవర్డ్స్ చూడండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మీకు, అండ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఫస్ట్ పాయింట్ గుర్తొచ్చేయాలి. అండ్ దాని తర్వాత హై ఈల్డింగ్ వెరైటీ HYV అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంటే సెకండ్ పాయింట్ మీకు మొత్తం గుర్తొచ్చేయాలి. దాంతో పాటుగా డ్రిప్ ఇరిగేషన్ అంటే థర్డ్ పాయింట్ మొత్తం కంప్లీట్గా వచ్చేయాలి. అండ్ దాంతో పాటుగా ఫ్రీ పవర్ సప్లై అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేయాలి. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే 5th పాయింట్ రావాలి. ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే 6th పాయింట్ రావాలి. అండ్ 7th పాయింట్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే 7th పాయింట్ గుర్తు రావాలి. అండ్ 8th పాయింట్ చూడండి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే 8 పాయింట్ గుర్తు రావాలి. ఈ విధంగా మనం కీవర్డ్స్ పెట్టుకుని రాస్తే పబ్లిక్ వెళ్ళే ముందు చాలా సిలబస్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మనం చేయాలంటే ఇలా కీవర్డ్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. సో దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేద్దాం. డిస్క్రైబ్ ద జియోగ్రఫికల్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ రైస్. రైస్ పెరగాలంటే ఏం చేయాలి? జనరల్గా మనకి ఏ మెటీరియల్ చూసుకున్నా 4 పాయింట్స్ ఇచ్చాడు. మరి పబ్లిక్లో చాలాసార్లు 4 అంటే 4 ఒక్కో పాయింట్కి 2 మార్క్స్ ఇస్తే 8 మార్క్స్ వస్తాయి. బట్ మరి కొంతమంది ఓవర్లుక్లో దిద్దుతూ ఉంటారు, ఒక్కోసారి 4కి 4 పాయింట్స్ ఉంటే 4 మార్క్స్ వేస్తారు. అప్పుడు మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను దీన్ని పెద్ద చేసి 8 పాయింట్స్ చేశాను. 8 కీవర్డ్స్తో 8 పాయింట్స్ రాయండి. అండ్ దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద జియోగ్రఫికల్ కండిషన్స్. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ పాయింట్ అంతా అవసరమైన కండిషన్స్ ఇవి. కండిషన్స్ ఏంటంటే అని చెప్పాను అంతే, క్వశ్చన్లో ఉన్నది అంత. సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ. రైస్ ఏ ప్లేస్లో పండుతుంది అంటే ఎక్కడైతే ఇండియా లాంటి కంట్రీస్ ఎక్కడైతే హై టెంపరేచర్ ఉంటుందో అండ్ హై హ్యూమిడిటీ ఉంటుందో అక్కడ రైస్ పండుతుంది. సో టెంపరేచర్, హ్యూమిడిటీ అది కూడా ఎలా ఉండాలి? హైగా ఉండాలి. ఫస్ట్ కీవర్డ్ మైండ్లో పెట్టుకోండి. నేను సెకండ్ చెప్పేటప్పుడు ఫస్ట్ రివిజన్ చేసుకుంటున్నారంటే ఇక్కడే వచ్చేస్తుంది మీ క్వశ్చన్. ద మీన్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ అబౌవ్ 25 degrees Celsius. మంత్లీ టెంపరేచర్ అంటే 25 degreesగా ఉండాలంటే యావరేజ్గా ఉండే టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్. మరీ ఎక్కువ కాకుండా బాగా తక్కువ కాకుండా యావరేజ్ టెంపరేచర్ అలాగ ఉండాలంటే మంత్లీ టెంపరేచర్. అండ్ ఈ క్వశ్చన్ ఒకవేళ ఇప్పుడు చదువుకుంటే మళ్ళీ ఈ రోజు రివిజన్ చేసుకోండి, మళ్ళీ వారానికి రివిజన్ చేసుకోండి, అలా రివిజన్ చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. అండ్ రైస్ నీడ్స్ అబండెంట్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 centimeters. రైస్ ఎక్కడ పండినా దానికి అబండెంట్ రెయిన్ఫాల్ ఉండాలి. ఎక్కడైనా కానీ చాలా వర్షపాతం ఉండాలి.
ఎక్కువ వర్షం పడితే రైస్ బాగా పండుతుంది. సో రైస్ నీడ్ అబండెంట్. అబండెంట్ అంటే ఎక్కువ, 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి, వర్షం పడాలి రైన్. రైస్ గ్రోస్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ సాయిల్స్ ఇంక్లూడింగ్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, బట్ ఈస్ గ్రోన్ బెస్ట్ ఇన్ అల్యూవియల్ సాయిల్. రైస్ ఎక్కడెక్కడ పండుతుంది, ఏ సాయిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాయిల్ అంటే మాత్రం ఈ కీవర్డ్స్ గుర్తు రావాలి. ఏంటి? రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్. ఈ 3 సాయిల్స్లోనే రైస్ పండుతుంది. అండ్ దెన్ తర్వాత పాయింట్ చూడండి, రైస్ ఈజ్ ఖరీఫ్ క్రాప్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ ద నార్త్ అండ్ ఈస్టర్న్ ప్లెయిన్స్. నార్దర్న్ ప్లెయిన్లోని పండుతుంది అండ్ ఈస్టర్న్ ప్లెయిన్స్లోని కూడా పండుతుంది రైస్. కోస్టల్ ఏరియాస్ అంటే తీర ప్రాంతాలు. ఎక్కడ? ఇప్పుడు ఇది ఇండియా అయితే ఇటు చుట్టుపక్కల సముద్రం ఉంటుంది కదా, అండ్ ఈ పక్కన కూడా సముద్రం ఉంటుంది కదా. ఈ కోస్టల్ ఏరియాస్ అంటే మనకి కోస్టల్ ఏరియాస్లో పండుతుంది. అండ్ డెల్టాటిక్ రీజియన్స్ అంటే ఇలా చూడండి, ఇటు ఒకసారి ఇటు సైడ్ ఒక నది వెళ్తుంది, ఇటు సైడ్ అదే నది ఇటు సైడ్ డివైడ్ వెళ్తుంది. ఈ మధ్యలో ఉండే ఏరియాని ఏమంటారో డెల్టా అంటారు. సో ఇవి డెల్టాటిక్ ఏరియాస్. ఇలా డెల్టాటిక్ ఏరియాస్లో కూడా బాగా పండుతుంది రైస్. అండ్ దాంతోపాటుగా ఇట్ కెన్ గ్రో ఇన్ ద ఏరియాస్ లెస్ రెయిన్ఫాల్ బట్ విత్ ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీ. కొన్నిసార్లు మరి వర్షం లేకపోయినా పండిస్తారు. ఎలా పండిస్తారు? లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది కానీ ప్రాపర్ ఇరిగేషన్ అంటే వాళ్ళకు వాటర్ బాగా పెట్టారంటే, ఇరిగేషన్ బాగుందంటే, నీరు బాగా పంపారంటే అక్కడ కూడా పండేస్తుంది. అయితే ఇట్ గ్రోస్ విత్ హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్ వియా. ఎలా పండుతుంది? కెనాల్స్ ఉండాలి. అయితే నదుల నుంచి దానికి అక్కడ వాటర్ వచ్చి, ఒకవేళ రెయిన్ఫాల్ తక్కువ ఉన్నా కానీ ఆ వాటర్ కెనాల్స్ ద్వారా అండ్ ట్యూబ్వెల్స్ ద్వారా, గొట్టబావులు, ట్యూబ్వెల్స్ ద్వారా కూడా పండుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి సంవత్సరానికి 2 పంటలు కూడా పండించగలుగుతున్నారు. అయితే ఇవి దీనికి సంబంధించిన కీవర్డ్స్. ఒకసారి కీవర్డ్స్ చూసుకుందాం. కీవర్డ్స్ చూస్తుంటే క్వశ్చన్ గుర్తొస్తుందో లేదో చూడండి. ఈ కీవర్డ్స్ మీద మీరు నోట్స్ తయారు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. దానికి మించింది ఏది లేదంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ గుర్తొస్తే ఫస్ట్ పాయింట్ గుర్తు రావాలి, టెంపరేచర్ ఏం అవసరం అనేసి. అంటే సెకండ్ పాయింట్ 25 డిగ్రీ సెల్సియస్ అంటే మంత్లీ మీన్ టెంపరేచర్ అంత ఉండాలని గుర్తు రావాలి. అంటే థర్డ్ది 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉండాలని థర్డ్ పాయింట్లో గుర్తుండాలి. వెరైటీ ఆఫ్ సాయిల్స్ ఏమేమి ఉన్నాయి రైస్ పండేదని గుర్తు రావాలి. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఇంకా అల్యూవియల్ సాయిల్. అండ్ ఖరీఫ్ క్రాప్, రైస్ అనేది ఖరీఫ్ క్రాప్ అనేది ఒక పాయింట్. అండ్ కింద ఇంకో పాయింట్ కింద మర్చిపోతే రాసుకోవచ్చు మీరు కావాలంటే. అండ్ నార్దర్న్ ఎక్కడెక్కడ పండుతుంది అనేది రాసుకోవాలి. ఎక్కడ? నార్త్ అండ్ ఈస్టర్న్ ప్లెయిన్స్లోని, కోస్టల్ ఏరియాస్, డెల్టాటిక్ రీజన్స్లో ఇది పండుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది చెప్తే 6th పాయింట్ గుర్తు రావాలి. 7th పాయింట్ లెస్ రెయిన్ఫాల్ బట్ ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీ. రెయిన్ఫాల్ తక్కువ ఉన్నా కానీ ఇరిగేషన్ ఉంటే ఏమవుతుంది అనేది. తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా, ట్యూబ్వెల్స్ ద్వారా అందిస్తారు. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాం. ఇంకొకటి వచ్చిందంటే కాన్ఫిడెంట్గా 8 మార్క్స్ వస్తాయి పబ్లిక్లో. డిస్క్రైబ్ ఎనీ 4 ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. ఇండియన్ అగ్రికల్చర్ యొక్క లక్షణాలు అండి, ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అది కాకుండా ఒక్కోసారి ఇలా కూడా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఇది టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్ లేదు కదా అనేసి మీరు అనొచ్చు. ఒకవేళ టెక్స్ట్ బుక్ వెనకాల లేకపోయినా మనం ఎక్కడ ఇచ్చాడు ఈ క్వశ్చన్? ఎస్సీఈఆర్టీలో ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది దీని కూడా. అండ్ సమ్ మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఆర్. ఇండియన్ అగ్రికల్చర్ ఉండే మేజర్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ కీవర్డ్ చూడండి, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ప్రైమరీ యాక్టివిటీ. అసలు నేను సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ అనే లెసన్ కంప్లీట్గా చెప్పాను. ఏ సెక్టార్ ఏంటనేది అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లెసన్ కూడా చూడండి, 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్. అయితే దాంట్లో నేను ప్రైమరీ యాక్టివిటీ, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ అని చెప్పాను. అయితే అగ్రికల్చర్ ఇస్ ప్రైమరీ యాక్టివిటీ. మెయిన్ ఆక్యుపేషన్, ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద బతుకుతున్నారు ఇండియాలో. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫుడ్ గ్రెయిన్స్ అంటే బతకడానికి అవసరమైన ఫుడ్ గ్రెయిన్స్ ఏదంతో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహారం. రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. అనేక ఇండస్ట్రీస్కి ఇది రా మెటీరియల్ ఇస్తుంది. ప్రైమరీ సెక్టర్ అన్నాం, అగ్రికల్చర్ అన్నాం. దీంట్లో మనకి రకరకాల రా మెటీరియల్ కూడా ఇతర వాటికి కూడా ఇందు నుంచి వెళ్తుంది. అండ్ దీంతో పాటుగా ఇట్ ప్రొవైడ్స్ 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. మీరు ఒకవేళ నేను 8 కీవర్డ్స్ ఇచ్చాను, ఒక్కోసారి మేబీ ఇన్ని చదువుకుంటే 1-2 పాయింట్లు మర్చిపోవచ్చు. మీరు కీవర్డ్స్ ప్రకారం వెళ్ళకపోతే 1 పాయింట్ లేదా 2 పాయింట్లు మర్చిపోతారు. అలాంటప్పుడు సేఫ్టీగా మీకు ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. కావాలంటే దీన్ని 2-3 పాయింట్ల కింద డివైడ్ చేయండి, అప్పుడు మీకు సేఫ్ అవుతారు. 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ కంట్రీ నేమ్లీ. ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఉంటాయంట. ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఉంటుంది. 3 టైప్ ఆఫ్ ఫార్మింగ్స్ అంటే ఏంటి, ఎలాంటి ఫార్మింగ్ అనేది చూడండి. ఫస్ట్ నేమ్లీ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ఒకవేళ ఇవేమీ రాని వాళ్ళు, లాస్ట్ మూమెంట్లో చదివే వాళ్ళు, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఇన్ ఇండియా అని పెట్టేసుకుని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వీ కెన్ అబ్జర్వ్ ఫార్మింగ్ ఇన్ అనేసి బ్రాకెట్లోనే రాసుకుంటే సరిపోతుంది.
లేదంటే ఇక్కడ చూడండి మంచి మార్క్స్ రావాలంటే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇది ఎక్కడంటే హిల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్లో చేస్తారు. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే లెస్ టూల్స్, తక్కువ మొత్తంలో టూల్స్ వాడతారు అండ్ తక్కువ మొత్తంలో తక్కువ ఏరియా, స్మాల్ ప్లాట్స్, స్మాల్ ఏరియాస్లో చేస్తే దాన్ని ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? హిల్లీ అండ్ ఫారెస్ట్ ఏరియాస్. అది అయిపోయింది. తర్వాత ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇదేంటి? దీనికి ఆపోజిట్గా ఉంటుంది. డెన్సిలీ పాపులేటెడ్ ఏరియాస్లో చేస్తారు. బిగ్ ఏరియా ఉంటుంది. ఏరియాలో ఉంటుంది, బిగ్ ఏరియాలో చేస్తారు. టూల్స్ ఎక్కువ వాడతారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు, మెషిన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో చాలా వరకు మెషిన్స్తో చేస్తారు. ఇది ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అండ్ దీంతో పాటుగా కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ అంటే మీకు తెలిసిందే కదా, కమర్షియల్ అంటే దేనికోసం? మనీ పర్పస్లో, మనీ రావడం కోసం పంటలు పండిస్తారు. ఇది కమర్షియల్. 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ గురించి ఇప్పుడు చూసాం. దీన్ని 3 పాయింట్స్ కింద రాసుకోవచ్చు మీరు కావాలంటే. ఇండియన్ అగ్రికల్చర్ హ్యాస్ 3 క్రాపింగ్ సీజన్స్. 3 క్రాపింగ్ సీజన్స్ ఉన్నాయండి. ఏంటి? మనకు బాగా తెలుసు, ఖరీఫ్, రబీ అని వింటూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా మూడోది జైద్. సో ఖరీఫ్, రబీ, దీంట్లో ఉన్న 3 చూడండి. అండ్ అగ్రికల్చర్ ప్రొవైడ్ ఇన్పుట్స్ టు అదర్ సెక్టార్స్ లైక్, మిగతా సెక్టార్స్ కూడా అగ్రికల్చర్ లింకప్ అయి ఉంటుంది. నేను ఆ సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ లెసన్లో ఇది చెప్పాను. ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీస్. చూడండి, అగ్రికల్చర్ రావాలంటే ఇండస్ట్రీస్ ఏం 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 పెంచాలి? మిషన్స్ అవన్నీ పట్టుకొచ్చి ఇస్తే అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అండ్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. అగ్రికల్చర్ నుంచి రా మెటీరియల్ అంతే ఇండస్ట్రీస్ బాగుంటాయి. దాంతోపాటుగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బాగుంటే అగ్రికల్చర్ బాగుంటుంది. అగ్రికల్చర్ బాగుంటే ట్రాన్స్పోర్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ పంటలు పండిస్తే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంది. సో అలా ఒకదాంతో ఒకటి లింకప్ అయిందని చెప్తుంది. టుడే ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ బీయింగ్ మోడర్నైజ్డ్ డ్యూ టు ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఎన్నో కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఈ టెక్నాలజీస్ అన్ని రావడం వల్ల ఈ రోజున అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్ అయింది. టెక్నాలజీని అప్డేట్ అయింది. దీనివల్ల గొప్పగా బాగుంది, ముందు మీద అప్డేట్ అయింది అనేసి చెప్తున్నాడు ఇండియన్ అగ్రికల్చర్. అండ్ దాంతోపాటు 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. 2/3 అంటే గుర్తు రావాల్సింది, ఇండియాలో 2/3 అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఎక్కడ ఉన్నారు? అగ్రికల్చర్లోనే ఉన్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఆక్యుపేషన్లో ఉన్నారు. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఎకానమీలో 2/3 అనేవాళ్ళు, 2/3 ప్రతి ముగ్గురులో ఇద్దరు అగ్రికల్చర్లోనే ఉన్నారంటే డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. కాబట్టి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని అంటారు. సో ఒకసారి మనం కీవర్డ్స్ ఒకసారి చూసుకుందాం. ఈ 8 కీవర్డ్స్ చూసుకుంటే ఖచ్చితంగా 8 పాయింట్స్ రాసేయగలిగేలా ఉండాలి. దాని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీ అనేది చెప్తారు. అండ్ దాని తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ అండ్ రా మెటీరియల్. ఫుడ్ గ్రెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్. దాంతోపాటుగా ఫుడ్ గ్రెయిన్స్, రా మెటీరియల్ అంటే ఇవి గుర్తు రావాలి, అగ్రికల్చర్ నుంచి ఏమొస్తాయని. అండ్ 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ అంటే 3 టైప్స్ గుర్తు రావాలి. గుర్తు రాకపోతే 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ అని చెప్పుకుని ఇక్కడ హిల్ ఏరియాస్ ఇది, తర్వాత ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఏది గుర్తొస్తే అది ఆ పాయింట్లో మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత ఖరీఫ్, రబీ, సీజన్స్ గుర్తు రావాలి. దాని తర్వాత అగ్రికల్చర్ ప్రొవైడ్స్, ఇక్కడ ఏముంది? ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్. వాటికి ఎలా లింకప్ అయింది? జస్ట్ అలా లింకప్ అయిందని చెప్తే సరిపోతుంది. టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏమొచ్చినాయి? రిఫార్మ్స్ గురించి ఒక పాయింట్ రాయాలి. అండ్ 2/3 అంటే పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అని రావాలి ఖచ్చితంగా. అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. సో ఈ విధంగా చదువుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ 8 మార్క్ ఇంకే క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వరు. ఇప్పుడు 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 క్వశ్చన్స్కి మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒక్కసారి క్వశ్చన్స్ క్లియర్గా మళ్ళీ చూసుకోండి. ఇనిషియేటివ్ టేకెన్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్ తీసుకుందో అవి మాత్రమే రాయాలి. అండ్ రైస్కి సంబంధించి అయితే రైస్ ఏ నేలల్లో పండుతుంది, ఎక్కడ పండుతుంది, దానికి సంబంధించి ఓన్లీ కండిషన్స్ మాత్రమే రాయాలి. రైస్కి సంబంధించి కండిషన్స్ ఓన్లీ, ఇక్కడ రైస్ జాగ్రఫికల్ కండిషన్స్ మాత్రమే దీంట్లో రాస్తాం. అండ్ అలాగే దీంతోపాటు ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అని అంటే ఇండియాలో అగ్రికల్చర్ ఎలా ఉన్నది, ఆ అగ్రికల్చర్ రెండు మొత్తం కలిపి ఇందులో రాస్తాం. సో మూడింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక ఓవర్లుక్లో చూసుకుంటే ఇక్కడ ఉన్నాయండి గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, అగ్రికల్చర్ డెవలప్ అవ్వడం కోసం గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, ఏమేమి చేయాలి అనేసి ఇందులో రాసుకున్నారు. మొత్తం అంతా ఇవన్నీ అలానే ఉన్నాయి, గవర్నమెంట్ చేయాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే గ్రోత్ ఆఫ్ రైస్ అవ్వడానికి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉండాలి, తర్వాత రెయిన్ఫాల్ ఎంత ఉండాలి, సాయిల్ ఎలాగ ఉండాలి, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ సీజన్లో పండుతుంది, ఎలా పండుతుంది, వాటర్ లేనప్పుడు ఎలా ఉండాలి రైస్కి, ఇదంతా రైస్కి సంబంధించింది. అలా అగ్రికల్చర్ యొక్క ఫీచర్స్ అంటే ప్రైమరీ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఫుడ్ గ్రెయిన్స్ ఏమున్నాయి, మొత్తం ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఏమున్నాయి, మొత్తం ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, ఇండియన్ అగ్రికల్చర్లో ఉన్న సీజన్స్ ఏంటి, ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ఒకదానికొకటి సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఎలాగ డెవలప్ అవుతుంది, అండ్ ఇండియన్ అగ్రికల్చర్లో ఎక్కువ పాపులేషన్ ఎలా ఇన్వాల్వ్ అయినారు, అండ్ ఇండియన్ అగ్రికల్చర్ బ్యాక్ బోన్గా ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ రాస్తే ఈ పాయింట్స్. సో ఈ విధంగా రాస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా మూడింటి మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఈజీగా వస్తుంది, థింగ్ మిస్ అవ్వరు. అండ్ వీడియో వచ్చిన వెంటనే మీకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటుగా
ఇవి చేస్తే ఓన్లీ సోషలే కాదు, మిగతా అన్ని సబ్జెక్ట్స్ పబ్లిక్ వెయిటేజ్ ప్రకారం అండ్ ఎస్సీఆర్టీ ప్రకారం ఇవన్నీ కూడా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ వీక్లీ ఒక 10 వీడియోస్ మీకు రాబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.